వేములవాడ పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణాధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ మాట్లాడుతూ కుల వివక్షకు వ్యతిరేకంగా మహిళా విద్యకు సానుకూలంగా భారతీయ సామాజిక సంస్కర్త విద్యావేత్త 19వ శతాబ్దంలోని ప్రజలను చైతన్యపరిచిన గొప్ప మహనీయ వ్యక్తి అని కొనియాడారు. ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ భారతదేశ మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా అధ్యక్షులు గడ్డమీది శ్రీను, స్టేట్ కౌన్సిల్ మెంబర్ కృష్ణస్వామి, రేగుల శ్రీకాంత్, సగ్గు రాహుల్, తడక రాజు, బుర్ర మనీష్ గౌడ్, జవ్వాజీ రాజశేఖర్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మా పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎదిగిన విధానం, మనం చేస్తున్న కార్యక్రమాలు అన్ని కాంప్లిమెంట్లో ఉన్నాయి. మీరు వీటిని అందరూ నిశ్చితంగా చదివి చెప్పాలి. మన మీటింగ్ ఇచ్చిన మనోడు కాదు, ఒక్క రెండే సామాజిక సంస్కర్త విద్యావేత్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారి జయంతి ఈరోజు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు కుల వివక్షకు మరియు మహిళా విద్యకు అనుకూలంగా పోరాడిన వ్యక్తి. 19వ శతాబ్దంలోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మనకందరికి కూడా బాటలు వేసిన మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు పార్టీ అందరం కూడా వారికి నివాళులర్పించి జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. సమాజానికి మార్గదర్శనం, దిశానిర్దేశ వ్యక్తులలో జ్యోతిరావు పూలే గారు. మరి వారి ఆశయాలను సాధించిన ఈరోజు జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి దాదాపు 1925 నుంచి మనం తీసుకున్నట్టయితే ఆర్ఎస్ఎస్ గీతలు కూడా వారి పేరును మనం స్మరించుకోవడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా కొంతమంది మనం స్మరణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కులాలతో మతాలతో సంబంధం లేకుండా వారు చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో సమాజానికి ఈ రోజు కూడా వారు స్మరించుకుంటూ ఉంటారు. వారు చేసిన సేవలు ఈ సమాజం ముందరుకోవడానికి ఏ రకంగా ప్రయత్నం చేసినా మనం చూస్తూ ఉన్నాం. మరి వారి ఆశయాల సేవలను కూడా మనందరూ కొనసాగించాలని వారికి కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం.